హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే బెల్లం కుడుములు చేస్తున్నాను. నాకైతే ఈ ఓల్డ్ స్టైల్ ఫుడ్ అంటే చాలా ఇష్టం అండి. ఈ బెల్లం కుడుములు, మొక్కజొన్న గట్క ఇలాంటివి అయితే నేను చాలా లైక్ చేస్తానండి. మీలో ఎంతమందికి నాలాగా ఇష్టం ఒకసారి కమెంట్ చేయండి. ఇంక ఇక్కడ ప్రాసెస్ విషయానికి వెళ్తానైతే బియ్యం పిండి అయితే కలిపి పెట్టుకున్నానండి. ఇంకా పల్లీలు అయితే కొంచెం వేంపుకొని అందులోనే కొంచెం సోంపు వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడైతే బెల్లంలో కలుపుకోండి మిక్సీ పట్టేసుకున్న పల్లీల పౌడర్ అయితే. ఇప్పుడైతే ఒక జల్లి గిన్నె తీసుకుని దానికైతే కొంచెం ఆయిల్ రాసుకోండి. ఆయిల్ రాసుకోవడం వల్ల కుడుములు అనేవి గిన్నె కతుక్కోకుండా పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇప్పుడైతే కొంచెం పిండిని తీసుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా చేసుకొని మనం తయారు చేసుకున్న స్టఫ్ అయితే అందులో పెట్టేయండి. ఇంకా దాన్ని అయితే క్లోజ్ చేసుకోవడం అండి. మీకు ఇష్టం వచ్చిన షేప్స్ లో చేసుకోవచ్చు అండి. ఏ షేప్ లో చేసిన టేస్ట్ మాత్రం చేంజ్ అవ్వదండి. కాకపోతే ఇలా డిఫరెంట్ గా చేస్తే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు అంతే. నేనైతే ఇలా చేసుకున్నానండి. ఇంకా ఈ స్టఫింగ్ లో కొబ్బరి పొడి వేసి ఇంకా చాలా బాగుంటుందండి. నా దగ్గర కొబ్బరి లేదు కాబట్టి నేను ఇంకా పల్లీలతో చేసుకున్నాను. ఇంకా మన అమ్మమ్మలు మన తాతమ్మల కాలం నాటి కుడుములు ఎలా ఉంటాయంటే వాళ్ళు అప్పట్లో ఓన్లీ బెల్లం వేసి చేసేవాళ్ళండి. ఇప్పట్లో ఈ పల్లీలు కొబ్బరి పొడి అని చేస్తున్నారు కానీ అవే అసలైన కుడుములు అండి. ప్రాసెస్ విషయం చెప్పకుండా అమ్మమ్మలు తాతమ్మలు అని ఏదో చెప్తావేంటక్క అని అనుకుంటున్నారా? ఆగండి అక్కడికే వస్తున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో కొన్ని వాటర్ పోసుకోండి. ఇంకా గ్యాస్ అయితే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న కుడుములు అయితే ఆ గిన్నె మీద పెట్టేసి ఇంకా మూత పెట్టేసుకోండి. కుడుములు రెడీ అవడానికి అయితే 25 మినిట్స్ పడుతుందండి. ఒకసారి మూత తీసి ఇలా చెక్ చేసుకోండి. చేతికి ఏం అంటుకోకపోతే కుడుములు రెడీ అయిపోయినట్టే అండి. ఇంక ఇప్పుడు కుడుములు అయితే తినడానికి సిద్ధం అయిపోయినట్టే అండి. నిజంగా చెప్తున్నా కుడుములు అయితే చాలా బాగున్నాయండి. టేస్ట్ అయితే ఇంకా ఇందులో కొబ్బరి పొడి వేసుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారండి. మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? మరి ఈ రెసిపీ కూడా మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.